ఓం శ్రీ మహాధిపతయే నమః. ఓం శ్రీ సాయి కృష్ణాయ నమః. ఓం శ్రీ సాయి గీతాబోధకాయ నమః. ఆత్మీయులందరికీ సాయిరామ్. ఈరోజు గీతలో ఉన్నటువంటి సమత్వం అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. సాయిరామ్. గీత యందలి మరొక ప్రధాన విషయము సమత్వ బోధ. మనస్సు నిశ్చలముగా సమరూపము ఉన్నప్పుడే అధిష్టానాత్మ స్వరూపము చక్కగా సాక్షాత్కరింపబడుతుంది. నిశ్చల నిర్మల జలమున సూర్య ప్రతిబింబము స్ఫుటముగా కనిపించున్నట్లుగా మనస్సు అచంచలముగా ఉన్నప్పుడు మాత్రమే బ్రహ్మానుభూతి ఆత్మానందము లెస్సగా కలుగుతుండను. కనుకనే గీత యందు భగవానుడు మనస్సు యొక్క సమస్థితిని గూర్చి విశేషముగా బోధించు వచ్చి ముముక్షువులెట్టి చిత్తసామ్యము తప్పగా అవలంబించవలని హెచ్చరిక చేసిరి. యోగమనగా అన్యమేమీ కాదనియు చిత్తము నిశ్చలముగా ఉన్నట్లయే యోగమనియు ఉద్బోధించిరి. ఓ అర్జున, సమ దుఃఖములందును మానవమానములందును శీతోష్ణములందును నిందాస్థుతులందును లాభాలాభముల యందును జయాపజయముల యందును సమబుద్ధి కలిగి ఉండము. అట్టి సమబుద్ధి గల ధీరుడే మోక్షమును పొందగలడు. ఎవరి మనస్సు సమత్వమునందు స్థితి కలిగి ఉండనో వారి జీవితమునందే ప్రకృతిని జయించిన వారగుదురు, వారే పరమానందం అనుభవించుదురు అని ఈ ప్రకారముగా గీతాచార్యుల వారు సాధకులకు అత్యంత ఉపయుక్తమైనటువంటి సమత్వ ధర్మం విశేషముగా ప్రోత్సహించిరి. జనులలో ఒకరు మోక్షము అభిలషించువారే కానీ ఆ మోక్షమునకు ప్రతిబంధముగా ఉన్నటువంటి చిత్తమును సర్దిద్దుకొనుటకు యత్నింపలేక ఉన్నారు. కోతి వలె చపలమై సంసార క్షేత్రమున ఏర్పడుతున్నటువంటి ఉడుదుడుకలకు ఎగిరెగిరి పడుచు ఎవరైనా స్తుతించినప్పుడు ఉదిపోను, తిట్టునప్పుడు కృంగిపోను. ఏ తాము బాణవలే ప్రవర్తించుచుండు మనస్సులతో పరమార్థ లక్ష్యములు జనులు ఎట్లు పొందగలరు? అసాధ్యము. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ గీత యందు సమత్వమును ఎక్కువగా బోధించి ఎట్టి సాంసారిక వికట పరిస్థితి ఎందైనను సమభావమును చిత్తము వీడరాదని ఉపదేశించిరి. విశ్వమంతయు ఒకే భగవత్ స్వరూపము, ఇట భిన్నత్వం లేదు. అజ్ఞానం వలనే అనేకత్వం గోచరించున్నది, కానీ వాస్తవముగా అది సత్యము కాదు. విశ్వరూప సందర్శన యోగమందు ఈ రహస్యమందు బావుగా తేడతెలమనర్పబడినది. అంతయు ఒకే విరాట్ రూపము, విభక్తము చేయుటకు వీలుపడని ఒకే దైవతత్వం ఈ ప్రపంచమున కలదు. తునకలు చేయుటకు వీలుపడని వస్త్రం ఇది. కాబట్టి చరాచర ప్రాణికోట్ల యందు ఎవరిపైనను ద్వేషముండరాదు. అందరి ఎడలను సమదృష్టి కలిగి ఉండవలెను. శత్రుమిత్రాదుల యందును సమభావమును ప్రదర్శించవలను అని గీత ప్రకటించుతున్నది. ఇంతేకాదు, బ్రాహ్మణుని యందు, గోవునందును, ఏనుగునందును, కుక్క యందును, చండాలుని యందును కూడా సమదృష్టి వర్తించవలని గీత ఆదేశిస్తున్నది. గీత యొక్క మహిమ ఇక్కడనే ఉన్నది. మానవ మాతృనే కాక సమస్త జంతుజాలమును కూడా ప్రేమ చేయ కౌగిలించుకొనిచున్నది గీత. ఓ జీవుడా, నీ ప్రేమను దయను పుణ్యాత్ములపైనే కాక పాపాత్ములపైన కూడా వర్షింపము. మానవులపైననే కాక దానులపై కూడా వెదజలము. ద్విపాదులపైనే కాక చతుష్పాదులపై కూడా విస్తరింపజేయము. నిన్ను నీవెట్లు ప్రేమించుకొనిచున్నావో అట్లే ఇతరులు కూడా ప్రేమింపము. సుఖస్థితి యందు దుఃఖస్థితి యందు నీతో సమానముగా ఇతరులను పరిగణించుకొనము అని గీతాచార్యుల వారు జనులను ఆదేశిస్తున్నారు. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.